ప్రధాన అమరావతి సభకు భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. వీఐపీ ప్రోటోకాల్తో పాటు సామాన్య జనం సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక నిఘాతో మానిటరింగ్ చేస్తున్నామంటున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. పునర్నిర్మాణానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరి వాటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు భద్రతా పరంగా? ఇక్కడ జనరల్గా ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో విఐపీ సెక్యూరిటీ ఒక పార్ట్ ఉంది అండ్ పబ్లిక్ సెక్యూరిటీ ఇంకొకటి పార్ట్ ఉంది. సో విఐపీ సెక్యూరిటీ కోసం కూడా ఇది ఒక ఏరియాకి కంప్లీట్గా శానిటైజ్ చేయడం జరిగింది. సో దాట్ ఆ ఏరియాలో ఎవరైనా అసాంఘిక తత్వాలు ఆ ఏరియాలో పోకూడదు. ఫర్ దాట్ వీఆర్ రెడీ. సెకండ్ థింగ్, పబ్లిక్ సెక్యూరిటీ కోసం కూడా అది చెకింగ్గా ఫ్రిస్కింగ్గా అది మనం పూర్తిగా చేస్తున్నాను. అండ్ దాదాపు 6,000 పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ప్లేస్లో కూడా పార్కింగ్ అండ్ రూట్ ఇన్ఛార్జ్ మనకు ఉన్నారు. సో దాట్ ఏదైనా యాక్సిడెంట్ కూడా కలవకుండా పూర్తిగా మనిషి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు రావచ్చు. దానికోసం మనం ప్రయత్నిస్తున్నాను. కమాండ్ కంట్రోల్ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు పాస్ చేయబోతున్నారు? కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి సిచ్యువేషన్ మీద మానిటరింగ్ జరుగుతుంది. ఏదైనా ఇఫ్ ఎనీ ఇష్యూ విల్ బి దేర్ ఇమీడియట్లీ దానికి టెకల్ చేయడానికి టీం రెడీగా ఉంది. పూర్తిగా రూట్ మీద ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్లో మధ్యలో ప్రతి చోట్ల పోలీస్ పికెట్స్ ఉన్నాయి. అండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా పబ్లిక్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా పూర్తిగా మనకి స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్ వరకు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. మరోవైపు వర్షం వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దానికోసం ఆల్రెడీ సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్లాన్ బి తయారు చేయడం జరిగింది. ప్లాన్ బి పరంగా డిఫరెంట్ ప్లేసెస్లో పార్కింగ్ మనం ఐడెంటిఫై చేశాము. ప్రత్యేకంగా కొన్ని రూట్లో కూడా ఉన్నాయి అండ్ కొన్ని ఇక్కడ యూనివర్సిటీస్లో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా సమ్ పార్కింగ్ వీఆర్ క్రియేటింగ్ అండ్ సమ్ మోర్ పార్కింగ్ మనం చూసాము. అవసరం పడితే మనం వాడతాము. చివరిగా చెప్పండి సార్, డ్రోన్స్ కానీ బ్యాలెన్స్ కానీ ఎగరవేయకూడదని చెప్పారు, ఎందుకు? ఇది యాజ్ పర్ విఐపీ సెక్యూరిటీ యూ నో దాట్ ఇది అలౌ లేదు. అండ్ మనకి డ్రోన్ పాలసీ ఉంది. యాజ్ పర్ డ్రోన్ పాలసీ అండ్ సెక్యూరిటీ పరంగా ఇట్స్ నాట్ అలౌడ్. సో ఎంతవరకు, ఎంత లిమిట్ వరకు? అంటే మామూలుగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు డ్రోన్తో మొత్తం మీరు మానిటరింగ్ కూడా చేస్తుంటారు. ఎంతవరకు దానికి లిమిట్స్ ఉంటాయి? లేదు, వీఆర్ ఆల్సో నాట్ గోయింగ్ టు యూజ్ డ్రోన్ ఇన్ విఐపీ ప్రోగ్రామ్. మనం కూడా డ్రోన్ వాడట్లేను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం భద్రతా పరంగా అన్ని చర్యలు అయితే తీసుకున్నాం. దగ్గర 7,000 మంది పోలీసులతో కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నాం. మరోపక్క నో ఫ్లయింగ్ జోన్, అంటే నో డ్రోన్ జోన్గా, అలాగే బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఎగిరివేయకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు వర్షం వస్తే పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పేసి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, HM TV, అమరావతి.